రేయ్ హలో రే, రాష్ట్రంలో మన పేర్లు సంచలనం అయిపోయే సమయం ఆసనమైందిరా. అవునా? ఎట్రా? న్యూస్ లో స్టూడెంట్స్ కి లెక్చర్స్ కి మధ్య జరిగే డిబేట్ కి వెళ్తున్నావు, నువ్వు కూడా రా. నేనా? నేను రానరా నాయన, నాకు టెన్షన్ గా ఉంది. మా నాయన తెలిసి వంగేసి గుద్దేసి చంపేస్తాడరా. కావాలంటే మా వీధి 2 పిల్లకాయలు 10 రూపాయలు ఇచ్చి పిలిపించి టీవీలో కావాలంటే చూసుకుంటాలే. వామ్మో షేట్ షేట్. రే నాన్ సింగ్ ఆడాడ్రా. వాడు నాన్ సింక్ లో వేరే స్టూడియోకి వెళ్ళాడ్రా. ఫోన్ చేసినా లేరా, వస్తున్నాడు. ఈ రోజు జరిగే లెక్చరర్ స్టూడెంట్స్ డిబేట్ లో మనం ఏందో చూపియాలి. మన వేడికి వాన కూడా ఎండగా మారాలి, తగ్గేదే లేదు. అవునులే, ఇప్పట్లో వాన తగ్గేటట్లేదు. వాన కాదురా మన పగ. అయినా మనమేంట్రా స్టూడియోలో మన పెర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి పూరి జగన్ అని పిలిచిన ఆశ్చర్యపడాల్సిన అవసరంలే. రే సీసీ కెమెరా రా. అవునరా, సీసీ కెమెరా రికార్డ్ అవుతుందో టెస్ట్ చేద్దాం అదా. సార్ ఈ పాయింట్ సూపర్ ఉంటుంది. డెబేట్ మందే దద్దరిల్లిపోతుంది. పాయింట్ తీసుకోండి సార్. బండర్ సీనియర్ సిటిజన్స్ ఇక్కడే ఉన్నారా? రేయ్ యూజ్లెస్ ఫెలోస్, ఇటు రండిరా. ఏ పిలుస్తున్నారా? రండి. నా మాటిని ఈ షో డ్రాప్ అయిపోండి ఇప్పుడే. ఏం సార్ మీడియా అనగానే మోషన్స్ వచ్చిందా? The relationship between teacher and student should be like pen and paper, but not like JN2 and M1. Backbenchers da. ఇట్లాంటి ఎంతమంది చూడలేదు సార్ మనం. మీరందరూ కాళ్ళు పట్టుకున్నా వదిలే ప్రసక్తే లేదు. ఈ షోతో మీ లెక్చరర్స్ అందరికి ది ఎండ్. ఇట్స్ షో టైం. పదండ్రా. దీక్షితులు గారు, వీళ్ళు బాగా ప్రిపేర్ చేసినట్లున్నారు. పదండి పోదాం. ఇంట్లో ఎలాగో పిల్లల డామినేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మనం డామినేట్ చేద్దాం. ఏం గ్రీన్ మ్యాట్ గడ్డం అడ్డం ఉన్నారు. వీళ్ళు మాత్రం చూస్తారు. ఈ యాంకరింగ్ సూపర్ గా చేస్తారు తెలుసా. నేను ఫ్యాన్ అండి. యాడేనా ఇంకా రాలేదా? టచ్అప్ చేయలే. ఓ షట్, వీడికి ఇంకోసారి నల్ల ఫోటో వేయాల్సిందే. సెల్ఫీ దిగుదాం అనుకున్నానే. కూర్చోండ్రా. ఏంది నీ కథ? కొట్టేస్తా మిమ్మల్ని. రే నరుకుతా. ఏందే వీడియోడు లైట్ మ్యానా? లైట్ వేస్తే కానీ కనిపిడు. ఈ లైట్ మ్యాన్ ఏంద్రా, పవనోడేమో. హలో మాస్టర్, ఈ షోకి యాంకర్ నేనే. ట్యాంకర్ లో ఉన్నాడు. ఈ యాంకర్ ఏంటి? మరి ఇంకేంటి, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఎందుకు 2 గంటలు అయిపోయింది, దాన్ని ఆడుకుందాం. బాబు టచ్అప్. ఏమిటండి తొక్కల అరేంజ్మెంట్స్? ఆఖరికి నేను కుర్చీలు ఎవరు సరిపోవట్లేదు. వీడికి రూమే సరిపోదు. ఆఫ్టర్ ఆల్ చైర్ ఎంత? ఏమ్మా పౌడర్ కొంచెం గట్టిగా పోయమ్మా, కెమెరాలో తెల్లగా కనపడతాను. పాన్స్ పౌడర్ కంపెనీ ఒకటి రిచ్ అలా ఏడా అనుకున్నా, ఈడి వల్లేమో. ఇక చాలులే, పో పో. యాన్ని పట్టుకొస్తారంట అందరినీ. పుయ్యమంటే పేడ పుయ్యలు పుజేస్తారు. ఏమ్మా కెమెరామెన్, లైటింగ్ కొంచెం పెంచుకొని కాస్త వైట్ చేసుకో, అందంగా కనపడతాను. అందంగా కాదు, మందంగా కనిపిస్తాడు. ఈయన అందంగా చూపించాలంటే వేయాల్సిన వైడ్ కాదు, టైడు. ఎవరది? సార్ నవ్వద్దు సార్. మీరు ప్రతి షోకి ఇదే కాస్ట్యూమ్ వేసుకొస్తారా? యా ఆఫ్ కోర్స్, వీడు నా ప్రతి షో ఫాలో అవుతున్నట్టున్నాడు. ఏంటబ్బా అప్పుడప్పుడు ఈ ఛానల్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది అనుకున్నా, ఈ యాంకరింగ్ వల్ల. వెల్కమ్ టు దోచే ఛానల్. మా ప్రోగ్రామ్స్ తో మీ మనసులు దోచుకుంటాం. ఇప్పుడు చెప్పండి గాయస్, మీ ప్రాబ్లమ్స్ ఏంటో.
చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ ధైర్యంగా చెప్పండి సార్ మా ఆవిడ సార్ కూర ఉండలేదని కుమ్ముతోంది, బట్టలు ఉతకలేదని బాగుతోంది. ఎక్కడికి వెళ్ళా లెక్క పక్కా చెప్పండి సార్. పిచ్చి కొట్టుని కొడుతుంది సార్. ఎలాగైనా మీరే డ్రైవర్ తిప్పించారు సార్. సార్. ఇదన్నా పెడతాను. వారిని పాస్ గోల్లా ఇదేమో రచ్చబండ ప్రోగ్రామ్, నేను రోజానా? బ్యాండ్ బాజాలు అన్నాడు వీడి రోజా ఏంటి? రచ్చేమో తెలియదు కానీ బండ మాత్రం కరెక్టే. ఈడికి చెప్తున్నా అంటే ఈడు కూడా అదేగా. అయినా మీరు వచ్చింది ఫ్యామిలీ ప్రోగ్రామ్ కాదు, డిబేట్ కి. మీడియాని చూడంగానే ఎమోషన్ కంట్రోల్ కాలేదు. ఏంటి సార్ ఇలా చేశారు? ఓకే ఓకే, బ్యాక్లాగ్స్ కి లెక్చర్స్ ఏ కారణం ఉంటున్న స్టూడెంట్స్ బండి ముక్కు మీద కొట్టావు. బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే మేమేం చేస్తా ఉంటున్నాం లెక్చరర్స్. ఇదే మీ లాఫింగ్ టైమ్ సెన్సేషనల్ డిబేట్. డిష్ 1 minute, డిష్ డిష్. ఓకే లెక్చరర్స్, ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ తో కొట్టుకోండి. అదే చెప్పుకోండి. వాడు సార్ వాడున్నాడే, ఏంటి వాయిస్ మాత్రం వస్తుంది? క్లాస్లో ఏమైనా అంటే చాలు సార్. దా నీకుందిరా, బయటికి రా చూసుకుందాం. మా ఏరియా ఇక్కడ చెప్తా. అదేంటిది, ఏదో పదం అంటే ఏంటిది? ఏయ్, ఇస్తా డిచ్చా. అదే సార్, ఆ మాటకు భయపడి 4 రోజుల నుంచి ఇంటికి కూడా పోకుండా కాలేజీలోనే ఉంటున్నా సార్. అది ఈయనా మన కాలేజ్ కొత్త వాచ్మెన్ అనుకున్నానే. నువ్వేనయ్యో, నేను ఇంకా అడుక్కు తినేవాడు అనుకున్నా. అధ్యక్ష, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హలో మాస్టారు, ఇది అసెంబ్లీ కాదండి. హై ఫై, నాకు తెలుసు సార్ మీరు కూడా మా పార్టీ అని. యా, అయినా నీకు ఆయనలో ఏమి వచ్చిందని తెగ బయటికి రమ్మంటున్నావు? సార్, ఆయన క్లాస్ చెప్తుంటే బ్లాక్ బోర్డ్ తో పాటు కలిసిపోయారు సార్. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని ఒకసారి బయటకు రండి, ఇస్తా పిజ్జా అన్నాను. ఇప్పుడు కూడా లైట్ల వాళ్ళు కనిపిస్తాడు కానీ, లేకపోతే అది కూడా కనిపించాడు సార్. వాడు మాట్లాడేది తప్పు. ఇప్పుడేదో జరిగింది. ఓకే గైస్, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ లాఫింగ్ టైమ్ సెన్సేషనల్ డిబేట్. వెల్కమ్ బ్యాక్ టు లాఫింగ్ టైమ్ సెన్సేషనల్ డిబేట్. ఏం సార్ బ్రేక్ ఫ్రెష్ గా తయారవుతున్నారు? ఏమీ లేదబ్బా, ఇందాక డియోడ్రెంట్ చేసి వచ్చాను, అందుకే ఇలా ఫ్రెష్ గా ఉన్నా. ఇవన్నీ నాకు మామూలే. డియోడ్రెంట్ యాడ్ చేశాడు కాబట్టి డియో కొట్టుకొచ్చాడు. అదే లక్సర్ చేసింటే ఏమి కొచ్చాడు? అజ్జోలా కెమెరామన్ చచ్చేవాడు. సర్లే, మీ ప్రాబ్లమ్స్ అంటే ఆడవండి. సార్ చెప్పండి అయ్యా. ఈ పనికి మాల ఏదో ఉన్నాడు సార్. నా క్లాస్ స్టార్ట్ అయితే చాలు క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరిని క్యాంటీన్ తీసుకెళ్లి ఉప్పర్ మీటింగ్ పెడతాడు. దానికి వీళ్ళు లీడరు. ఓ ఆఫ్ కోర్స్. ఇదంతా ప్రిన్సిపల్ గారు చూసి ఏంటంటే క్యాంటీన్ లో కూడా స్పెషల్ క్లాస్ పెట్టామని చెప్పి నాకు అవార్డు ఇచ్చారు. ఆ క్యాంటీన్ వాళ్ళేమో రివార్డ్ ఇచ్చారు. పొగడతారు. ఈ దరిద్రుడికి క్లాస్ రూమ్ లో అటెండెన్స్ కంటే క్యాంటీన్ లో అపియరెన్స్ ఎక్కువ సార్. వీడు స్టూడెంట్ ఆ సార్? ఆడిని స్టూడెంట్ కాదు, నాకేం తెలుసు. నువ్వు స్టూడెంట్ వారా? నువ్వు లెక్చరర్ వే. సార్, ఎగ్జామ్ లో 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికి ములుగుతున్నాం సార్. అలాంటిది 100కి 75% అటెండెన్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, వచ్చే దారిలో రోడ్డు బాగుండదు. దీనివల్ల క్లాస్ రూమ్ లో మూడే ఉండదు సార్. అసలు నువ్వు క్లాస్కి ఎప్పుడు వచ్చావురా? వీళ్ళు క్లాస్ రూమ్ లో చెప్పే పాఠాల కంటే ఆ డించకు పూజ పాటలు బాగా అర్థమవుతాయి సార్. వీళ్ళు చేసే ఆ బ్లఫ్ కంటే క్యాంటీన్ లో తినే పఫ్ఫులు బాగుంటాయి సార్. ఇంకా క్యాంటీన్ లో కాకుండా ఎక్కడుంటాం సార్? అవునబ్బాయి, క్యాంటీన్ పప్పులు నిజంగా బాగుంటాయి కదా. సర్లే, మీ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ వీడున్నాడే, వీడి వల్ల కెమిస్ట్రీ ల్యాబ్ లో కెమికల్ పోయిందని కేసు పెట్టి 1 month సస్పెండ్ చేశారు సార్ నన్ను. ఓ అవునా, ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్పండి. అదే 1 minute. ఈ సస్పెన్స్ రివీల్ చేసే ముందర షోలో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. అవును మాస్టారు, అందరు రిలాక్స్ అయినా మీరేంటి ముందలే దిగ్గజాల కూర్చొని ఉన్నారు? ఈ స్టూడెంట్స్ మీద పగ సార్. ఆహా, దీన్నే సగంటారులే. ఓ నో, జారిపోయింది. కమాన్, వెల్కమ్ బ్యాక్ టు ది షో. అవును మాస్టారు, ఈ లెక్చర్ ఏమయ్యాడు? ఆవిడతో ఫోన్ లో మాట్లాడుతున్నాడండి. వావ్, కెమెరామ్యాన్, మనకి వారం పాటు ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికింది. సారి క్లాసుకోండి. ఇంతకీ ఆయన మీ ఎవరితో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నాడు? నా మీద అనుమానం అండి. నేను నిజంగా షోలో ఉన్నానో లేదా అని ఆయన ఫోన్ చేసింది.
నీ మీద అనుమానం లేకపోతే నీలో లోపమో. సర్లే, అయిపోయింది కానీ ఇప్పుడన్నా మీ లోపం అంటే చెప్పండి. సార్ అదే వాళ్ళ పాపాలు చెప్పండి. మిథైల్ ఆల్కహాల్ ని మందనుకొని తాగేశాడండి ఈడు. అయినా తెలిసిన బ్రాండ్లు చాలా ఉన్నాయి కదా, ఆయన ఇష్టపడి తెచ్చుకున్న బ్రాండ్ ఏమో. నువ్వెందుకు తాగావయ్యా? నేను మీలాగా కాస్ట్లీ బ్రాండ్ అనుకున్నా సార్, నాకేం తెలుసు. దీనికి మాత్రం మీరే న్యాయం చెప్పాలి సార్. చెప్పు ఖచ్చితంగా మనం చెప్పు కమాన్ చెప్పు. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ నా బర్త్డే జూలై 7th 9:50 PM విత్ టైం నోట్ చేసుకోండి. తికమక వైన్స్ ముందర ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని చేతిలో డబ్బులు పెట్టుకొని నిలబడుకున్నా. కరెక్ట్గా అదే టైంకి JNT రిజల్ట్స్ వదిలింది. ఒకవైపు సప్లీ ఫీజు కట్టాలి, మరోవైపు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. అప్పుడే ఒక మహానుభావుడు చెప్పిన ఫార్ములా గుర్తొచ్చింది. CH3OH, మీథైల్ ఆల్కహాల్. అది కెమికల్ రా. అయినా మాకేం తెలుసు సార్, ఆల్కహాల్ పేర్లతో కూడా కెమికల్స్ ఉంటాయని. ఒరే, ఒకసారి నేను అడగకుండానే పార్టీ ఇచ్చావు, కొంపతీసి ఇదేనే అట్ట. టెన్షన్ పడుతున్నాయంట్రా. కాస్ట్లీ బ్రాండ్ రాగాదైతే బాగుంటుందన్నారు, అందుకని తాగేసా. ఎంతైనా వాళ్ళు చెప్పేది కరెక్టే కదా సార్. ఏంటి సార్ కరెక్ట్? ఆ 1 month దాంతో ఇంట్లో ఎంత టార్చర్ అనుభవించారో మీకేం తెలుసా? ఓకేనా? డైవర్స్ తప్ప ఏది అడిగినా ఇస్తా ఉంటుంది. సార్ మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఆపండి సార్. ఈరేంటి ఎంత రెచ్చిపోతున్నాడు? సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సర్లే చెప్పమానండి. ఆ నాన్ సిక్ ఫెలో ఉన్నాడే, ఎగ్జామ్స్ రాయమంటే ఫస్ట్ క్వశ్చన్కి 3rd క్వశ్చన్ ఆన్సర్ రాస్తాడు, 3rd క్వశ్చన్కి 5th క్వశ్చన్ ఆన్సర్ రాస్తాడు, 8th క్వశ్చన్కి ఏకంగా వేరే సబ్జెక్ట్లో ఆన్సర్ రాస్తాడు. ఎలా ఏమంటారు సార్ మార్కులు? నా బాధ ఎవరితో చెప్పుకోమంటారు సార్? ఆయన చెప్పే మెకానిక్ సబ్జెక్ట్ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. డూడ్, ఐఎమ్ యువర్ ఇంగ్లీష్ లెక్చరర్ డూడ్. ఏదైతే ఏంటి, మెకానిక్స్ అయినా ఇంగ్లీష్లోనే కదా చెప్పేది. డూడ్ ఫ్లో నాపద్దు సార్. ఏ కాలేజ్లో అయినా అబ్బాయిలు గెటౌట్ అన్నారే కానీ అమ్మాయిలు గెటౌట్ అన్న చరిత్ర లేదు. ఈయన కూడా అంతే, ఎప్పుడు చూసినా అమ్మాయిలతో జోకులు. రసికుడు. ఇంగ్లీష్ లెక్చరర్ అంటే అమతం ఫ్రెండ్లీగా ఉంటారు. అయినా ఇదేంటి ప్రెస్ మీటా నా పర్సనల్ మీటా? సార్ మార్కులు అమ్మాయిల ఫిగర్ని చూసి కాదు సార్, పేపర్లో ఉన్న ఫిగర్ని చూసేయండి. ఫిగర్లు ఏంట్రా ఫిగర్లు? బండేదవాన్ని తోలు తీస్తాను రా. సార్ 2 minutes ఈ గేమ్స్ నాకు వదిలేయండి. ఇది గేమ్ షో కాదు, డిబేట్ షో. మిమ్మల్ని చూసే బిగ్ షోలా ఉన్నారు, అందుకే ఇది గేమ్ షో అనుకున్నా. సర్లే లెక్చరర్స్ ప్లీజ్ బి సిట్ డౌన్. రిమైనింగ్ స్టూడెంట్స్ కూర్చోండి మీరు కూడా. సార్ ఇది కాలేజ్ కాదు సార్ మీకు భయపడడానికి. అవతల పబ్లిక్ చూస్తున్నారు, సాయంత్రానికంతా టెలికాస్ట్ అవుతుంది. మా బాధలు అందరికీ తెలుస్తాయి, మీ ఉద్యోగాలు ఊడుతాయి. సార్ సెమ్కి M1 రాసేవాళ్ళు 150,000 మంది, దాంట్లో పాస్ అయ్యే వాళ్ళు 10,000 మంది, మిగతా 140,000 మంది ఏం కావాలి సార్? సార్ M1లో 1 ఉంది కదా అని మా అందరికి 1 మార్క్ వేస్తారా? సార్ బీటెక్ చేస్తే జాబులు వస్తాయనుకుంటే మా సప్లీ ఫీజులతో మీ జాబులు నింపుకున్నారు కదా సార్. సార్ ఎగ్జామ్ సెంటర్ ఆడే వస్తారు, రానిపోని పెట్రోల్ ఖర్చులు, దారిలో సిగరెట్ ఖర్చులు, అదే భోజనాల ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా, యూనివర్సిటీ ఇస్తుందా, లేకపోతే మీ లెక్చరర్లు ఇస్తారా? సార్ ఇక్కడ కూడా డామినేషన్ చూసారు సార్. వాళ్ళకి మాత్రం మెత్తకు సోఫాలు, మాకు మాత్రం ప్లాస్టిక్ కుర్చీలు. వాళ్ళు చూడండి సార్, ఇందాక సరిగా కూర్చోలేకపోతున్నాడు పాపం బండవదవా. ఈ పాయింట్లన్నీ విని 2 రాష్ట్రాల్లో యువత ఊగిపోతారు, మీ లెక్చరర్స్ వణికిపోతారు. దెబ్బకు దీనబ్బా ఇంటర్నల్స్ మార్క్స్ చేస్తారు, బ్యాక్లాగ్స్ మాఫీ చేస్తారు, ల్యాబ్లో ఫెయిల్ చేస్తామనే బెదిరింపులు ఆపేస్తారు సార్. బ్యాక్ బెంచెస్ రా. మీ పట్టుదల చూస్తుంటే షో ఇప్పుడే టెలికాస్ట్ చేయాలనుంది. హలో సుబ్బారావు గారు, ఈ షో అర్జెంట్ ఇప్పుడు టెలికాస్ట్ చేయండి. ఏంటి? అవునా? సారీ స్టూడెంట్స్, డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ ఈ షో రికార్డ్ అవ్వలేదంట. ఇవన్నీ మా ఛానల్లో చాలా కామన్, మీకంటే కొత్త కావచ్చు, నాకు అలవాటు అయిపోయింది. నాకు ఇంక ఎంటర్టైన్మెంట్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకేనా? కెమెరాస్ ఇంకెందుకమ్మా ఆఫ్ తీసుకోండి, వచ్చేయండి. బాగా
మీరందరూ కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా వదిలే ప్రసక్తే లేదు. రే ఈసారి ఉన్నారా ఈసారి అడుగుతాం రండి ఏ, ఈసారికి మన మీద కన్సర్న్ ఉంటుందిరా. దీక్షితులు గారు దీక్షితులు గారు దీక్షితులు గారు రే రే అది కాదురా అది కాదురా దీక్షితులు గారు ఆగండి. షో స్టార్టింగ్ లో నడుము పట్టేసి నేను కదలలేకపోతున్నా, అది అర్థం కావట్లేదు మీకు. దీక్షితులు గారు ఇటు రండి. దీక్షితులు గారు తప్పకుండా వాళ్ళతో ఎందుకండి మీకు? ఆ నడుము పట్టేసి నన్ను తీసుకెళ్ళండి. ఇక్కడే నడుము బట్టి చేస్తాడు. నేను చెప్పిన పాయింట్లు ఏమైనా తప్పులున్నాయా మీరే చెప్పండి. అన్ని తప్పులే. ఇది ఏంట్రా చూపు, దించు దించు దించు. అది అబ్బా దీక్షితులు గారు వాళ్ళతో మనకెందుకు, మీరు రండి. లెక్చరర్స్ డా. ఎట్లా ఉంది దెబ్బ? పనికొస్తానంటారా? వీళ్ళు వెళ్ళేది మా ఏరియా నుంచే కదా, అప్పుడు చూసుకుందాం. కాళ్ళు పట్టుకునైనా బతిమాలాల్సిందే.